హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ వైబ్స్ ఫిలిమీ అప్డేట్స్. దసరాకి మీకు ఏ ఫిలిం నచ్చిందో కామెంట్ చేయండి. దే కాల్ హిమ్ ఓజీ ఆర్ కాంతారా చాప్టర్ 1, ఈ 2 ఫిలిమ్స్ లో మీకు ఏ ఫిలిం నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఓటీటీ అప్డేట్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. వార్ 2 అక్టోబర్ 9న నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవ్వబోతుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ మిరాయ్ ఈ మూవీ జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవ్వబోతుంది అక్టోబర్ 10న. అండ్ జస్ట్ 28 డేస్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది గైస్. ఇంత ఎర్లీగా స్ట్రీమ్ అవుతే ఫిలిమ్స్ కష్టమే జనాలు రానికి థియేటర్స్ కి. అండ్ దే కాల్ హిమ్ ఓజీ ఈ మూవీ అక్టోబర్ లాస్ట్ వీక్ న స్ట్రీమ్ అవ్వబోతుంది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో. డిలీటెడ్ సీన్స్ కూడా యాడ్ చేయబోతున్నారు, లాక్ చేసుకోండి. లోకా చాప్టర్ 1 ఈ మూవీ నవంబర్ 1st వీక్ న జియో హాట్స్టార్ ఆర్ నెట్ఫ్లిక్స్ ఈ 2 ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవ్వబోతుందని న్యూస్ అయితే వస్తుంది. ఎంతవరకు నిజమో తెలియదు. అండ్ ఇంకా ఫిలిమీ అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సిద్ధు జొన్నలగడ్డ గారి అప్కమింగ్ ఫిలిం బ్యాడాస్, ఈ ఫిలిం కి మ్యూజిక్ డైరెక్టర్ లాక్ అయితే అయిపోయినారు. అనిరుద్ రవిచంద్రన్ గారు అయితే ఈ ఫిలిం కి మ్యూజిక్ అయితే కంపోజ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫిలిం ని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి అయితే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ ఏప్రిల్ ఆ టైం లైన్ లో కిషోర్ తిరుమల అండ్ రవితేజ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది. ఈ ఫిలిం కి భరత మహాశయులకు విజ్ఞప్తి అని టైటిల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కన్సిడరేషన్ లో ఉంది. ఏమైనా కన్ఫర్మ్ అయితే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ ఈ ఫిలిం ని సంక్రాంతికి అయితే రిలీజ్ చేయబోతున్నారంట. సింబు అండ్ విట్రిమరన్ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది. ఈ ఫిలిం కి అనిరుద్ గారు అయితే లాక్ అయిపోయినారు మ్యూజిక్ డైరెక్టర్ గా. ఒక సినిమాటిక్ యూనివర్స్ కూడా ఉండబోతుందంట. ధనుష్ గారి వడ చెన్నై ఫిలిం ఉంది కదా, అండ్ ఆ ఫిలిం కి అండ్ ఈ ఫిలిం కి లింక్ అయితే ఉండబోతుంది. లైక్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు విట్రిమారన్ సినిమాటిక్ యూనివర్స్ అంట. సో ఎన్ని సినిమాటిక్ యూనివర్స్ లు వస్తాయో పోతాయో అర్థం కాకుంటుంది. చిరంజీవి గారి అప్కమింగ్ ఫిలిం మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ ఫిలిం లో షైన్ టామ్ చాకో గారు నెగిటివ్ రోల్ లో అయితే కనిపించబోతున్నారంట. సో చాలా మంచి ఫిలిమ్స్ లో అయితే యాక్ట్ చేసినారు ఈయన. దసరా అండ్ దేవరా ఎక్సెట్రా చాలా మంచి ఫిలిమ్స్ లో అయితే యాక్ట్ చేసినారు. అండ్ అలానే చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబోలో చాలా మంచి సీన్స్ అయితే ఉండబోతున్నాయంట. అండ్ ఒక టెరిఫిక్ డాన్స్ నెంబర్ కూడా ఉండబోతుందంట వీళ్ళిద్దరి కాంబోలో. చూడాలా ఎలా ఉండబోతుందో వీళ్ళిద్దరి మ్యాజిక్ అండ్ స్వాగ్ వచ్చేసి. అండ్ ప్రభాస్ గారి ది రాజసాబ్ ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ బిగిన్ అయితే చేసినారు ప్రసాద్ ల్యాబ్స్ లో. అండ్ ఈ ఫిలిం జనవరి 9th అయితే రిలీజ్ అవుతుంది కదా. 1 డే బిఫోర్ జనవరి 8th పెయిడ్ ప్రీమియర్స్ అయితే ఉండబోతున్నాయంట. అండ్ బాహుబలి ది ఎపిక్ ఈ ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ప్రెసెంట్. సో ఫుల్ స్వింగ్ లో అయితే ఉంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. ఒక న్యూ ఫిలిం రిలీజ్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అలాంటి ఇంపాక్ట్ ఉండాలని చాలా ట్రై చేస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీలో ఒక మాస్ సాంగ్ అయితే ఉండబోతుందంట. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టెప్స్ అయితే వేసినారంట. సో ఆ స్టెప్స్ ఫుల్లీ స్వాగ్ అండ్ ఎనర్జెటిక్ తో నిండిపోయి ఉన్నాయంట గైస్. చూడాలా ఆ సాంగ్ ఎలా ఉంటుందో. అండ్ ఈ ఫిలిం నుంచి దివాళీకి ఒక పోస్టర్ అయితే రాబోతుందని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. పోస్టర్ లో మూవీ రిలీజ్ డేట్ ని అయితే రివీల్ చేయబోతున్నారంట. పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది. ఇంకా డైరెక్టర్ ఫైనలైజ్ అయితే అవ్వలే. ఫ్యూచర్ లో 100% ఒక ఫిలిం అయితే రాబోతుంది వీళ్ళిద్దరి కాంబోలో. సో డైరెక్టర్ ఫైనలైజ్ అయితే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. నాగశ్విన్ అండ్ సాయి పల్లవి గారి కాంబోలో ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అయితే రాబోతుందంట. న్యూస్ అయితే వస్తుంది, కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలియదు. అండ్ అలానే కల్కి 2898 AD ఫిలిం లో దీపికా పడుకొని గారు నటించిన రోల్ ని సాయి పల్లవి గారు ఆర్ ఆలియా భట్ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు యాక్ట్ అయితే చేయబోతున్నారని కల్కి పార్ట్ 2 లో న్యూస్ అయితే వస్తుంది. ఏమైనా కన్ఫర్మ్ అయితే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. బాలీవుడ్ బెస్ట్ హారర్ ఫిలిం తుంబాడ్ ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. తుంబాడ్ పార్ట్ 2
ప్రెసెంట్ షూటింగ్ స్టేజ్ లో అయితే ఉంది. పెన్ స్టూడియోస్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ ఫిలిం ని. అండ్ తుంబాడ్ పార్ట్ 1 ఎవరైనా వాచ్ చేయకపోతే వెళ్ళి వాచ్ చేయండి. ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇట్స్ ఏ బెస్ట్ ఫిలిం గైస్, ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వకండి. అండ్ రాకింగ్ స్టార్ యష్ గారి అప్కమింగ్ ఫిలిమ్స్ వచ్చేసి టాక్సిక్. ఈ ఫిలిం 19th March 2026 న రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్ లో. అండ్ రామాయణ పార్ట్ 1 దివాళీ 2026 న రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్ లో. అండ్ రామాయణ పార్ట్ 2 2027 దివాళీకి అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ తమిళ్ డైరెక్టర్ తో ఒక ఫిలిం అయితే ఉండబోతుందంట. అండ్ ఈ ఫిలిం కంప్లీట్ అయిపోయిన తర్వాత KGF చాప్టర్ 3 అయితే బిగిన్ అవ్వబోతుంది. అండ్ బాలకృష్ణ గారి అఖండ తాండవం ఈ మూవీ నుంచి ఒక డివోషనల్ సాంగ్ అయితే రాబోతుందంట త్వరలో. అండ్ ఈ ఫిలిం December 5th అయితే రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్ లో.